హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ అండి. సర్వీస్ ప్రాబ్లమ్స్‌పై కీలక సమావేశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఈరోజు ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన రోజుగా మిగిలిపోనుంది. ఏంటంటే రాష్ట్ర పరిపాలనా విభాగం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం నేడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గుంటూరు జిల్లా వెల్లుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఒక కీలక చర్చా వేదిక అయితే మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖాముఖి భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశం కేవలం ఒక సాధారణ చర్చ మాత్రమే కాదు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అని తేల్చబోయే ఒక నిర్ణయాత్మక ఘట్టం. ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ పక్షాన అత్యంత కీలకమైన మంత్రులు హాజరవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, వైద్య ఆరోగ్య శాఖపై పట్టు ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ చర్చల్లో పాల్గొంటూ ఉన్నారనమాట. అయితే ఇంతమంది మంత్రులు ఏకకాలంలో ఉద్యోగుల సంఘాలతో భేటీ అవుతూ ఉన్నారు అనంటేనే తెలుస్తుంది ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం పట్ల ఎంత గంభీరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఆర్థిక మరియు పరిపాలనాపరమైన చిక్కుముడులను విప్పేందుకు ఈ యొక్క నలుగురు మంత్రుల బృందం ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించనుంది. మరోవైపు ఉద్యోగుల పక్షాన వారి గొంతుకను వినిపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిద్ధమయ్యారు. ఇందులో ముఖ్యంగా ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులు మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ సమస్యల చిట్టాతో సచివాలయానికి చేరుకుంటున్నారు. ఈ యొక్క 21 సంఘాల రాష్ట్రంలో 21 సంఘాలు రాష్ట్రంలోని క్షేత్రస్థాయి ఉద్యోగి నుండి ఉన్నత స్థాయి అధికారి వరకు అందరి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశంపై కేవలం నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి మదిలో మెదులుతున్న ప్రధాన సమస్య ఏమిటంటే, అసలు ఈ సమావేశం ద్వారా తమకు ఒరిగిందేమిటి? ఏ ఏ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది? ముఖ్యంగా కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్‌సీ ప్రకటన వస్తుందా? ఒకవేళ పీఆర్‌సీ ప్రకటనలో ఆలస్యమైతే దానికి బదులుగా అత్యంత ఆహ్, మధ్యంతర వృత్తి ఐఆర్ గురించి ఏమైనా ప్రకటనలు ఉన్నాయా అని అందరూ ఆసక్తిగా అయితే గమనిస్తూ ఉన్నారు. జీతాల పెంపుతో పాటుగా ఆరోగ్య భద్రతకు సంబంధించి హెల్త్ కార్డుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. కార్పొరేట్ ఆసుపత్రులలో ఈ యొక్క కార్డులు చెల్లకపోవడం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఇవే కాకుండా గత ప్రభుత్వం నుండి పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్, ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు మరియు రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వంటి ఆర్థికపరమైన అంశాలు కూడా కొండలాగా పేరుకుపోయి ఉన్నాయి. అలాగే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంశం కూడా ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఈ సమస్యలన్నిటికీ ఈ ఒక్క సమావేశంతోనే పరిష్కారం లభిస్తుందా? లేక ఇది కేవలం ప్రాథమిక చర్చలకే పరిమితం అవుతుందా అన్నది సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది. అయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పంపిన అధికారిక లేఖను పరిశీలిస్తే అందులో కేవలం సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం మాత్రమే ఉంది తప్ప ఏ ఏ అంశాలపై పరిష్కారము అనే స్పష్టత లేదు. ఇది ఒక రకమైన సందిగ్ధతను కలిగిస్తున్నప్పటికీ ప్రభుత్వం మంత్రుల కమిటీని రంగంలోకి దించడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక సానుకూల ప్రకటన వస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు మీడియా ముందుకొచ్చి వెల్లడించే వివరాల కోసం రాష్ట్రమంతా నిశితంగా వేచి చూస్తోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే అది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య
ఒక బలమైన సత్సంబంధానికి పునాది అవుతుంది. ఈ సమావేశంలో జరిగే ప్రతి అప్డేట్‌ను గూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఉద్యోగులందరికీ కూడా ఎంతో అవసరమండి. ఎందుకంటే వారికి సంబంధించి ఇది అత్యంత కీలకమైన, అతి ముఖ్యమైనటువంటి సమావేశంగా అయితే పరిగణించబడుతోంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనము చెప్పుకున్న విషయాలలో ఈరోజు అమరావతి సచివాలయంలోని, వెలుగుపూడిలోని అమరావతి సచివాలయంలో 11 గంటల 30 నిమిషాలకు స మీటింగ్ అయితే ఉందన్నమాట. ఇందులో నలుగురు కీలక మంత్రులు మరియు 21 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నేతలు పాల్గొంటున్నారు. సో ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, ముఖ్యంగా ఐఆర్ మరియు పెండింగ్ డిఏ సంబంధించి కీలక అంశాలు గురించి నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రధాన ఎజెండాతో అయితే ముందుకు వెళ్ళనున్నారనమాట. అలాగే ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈహెచ్ఎస్ సంబంధించి సమస్యలు, అలాగే లీవ్ ఎన్కేష్‌మెంట్, సో ఈఎల్ సంబంధించి, అలాగే కారుణ్య నియామకాలు, కంపాషనేట్ అపాయింట్మెంట్స్, వీటికి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే వేదికగా ఈరోజు ఏదైతే సమావేశం జరగనుందో, ఈరోజు జరగబోయే సమావేశం చాలా కీలకం కానుంది. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సచివాలయంలో మంత్రులతో కీలక భేటీ జరుగుతోంది. ఈ మేరకు జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన లేఖలో ఉన్న సారాంశమే అండి ఇది. ఈ యొక్క సమావేశానికి, ఈ ఈ సమయంలో జరిగే ఈ సమావేశానికి నలుగురు మంత్రులు, సో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలో 21 కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. సో పీఆర్సీ, ఐఆర్ మరియు నిలిచిపోయిన ఆర్థిక బకాయిలపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఈ సమావేశం ఫలితం కోసం ఏమని నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వారికి సంబంధించి ఎంతో కీలకమైతే కానుంది. ఎందుకంటే ఉద్యోగుల పెన్షనర్ల జీవన ప్రమాణాలపై నేరుగా ఆర్థిక పరంగా ప్రభావితం చూపే అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవసారి అతిపెద్ద సమావేశం అన్నమాట. సో ఇందులో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి డిమాండ్స్ నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు.